పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు మిడిల్ ఈస్ట్ లో యుద్ధం భారత్ ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే గ్యాస్ బండ గట్టిగానే పడింది. స్టవ్ కి బదులు కట్టెల పొయ్యి వచ్చేసింది. ఇప్పుడేమో వంట నూనె సలసలా మరుగుతోంది. అక్కడి యుద్ధం అంటకు ఇక్కడి కుకింగ్ ఆయిల్ రేట్లు కలవరపడుతున్నాయి. సోయా నుంచి పామ్ ఆయిల్ వరకు నూనెల ధరల్ని దడపుట్టిస్తున్నాయి. మరి వంట నూనె తంట ఇంకన్నాళ్ళు మనకి? డబుల్ సెంచరీస్ గా వెళ్తున్న నూనె రేట్ని కట్టడి చేసేదెలా? లీటర్స్ లో కాదమ్మా, గ్రాముల్లో వాడాల్సిందే. మునిగి తేలే ఐటమ్స్ కి బై బై చెప్పాల్సిందే. డీప్ ఫ్రైలకి దూరంగా ఉండాల్సిందే. ఇరాన్ మిసైల్స్ తో వంట నూనె సలసలా మరుగుతోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరా మీదే కాదు, కుకింగ్ ఆయిల్ పై కూడా గట్టిగానే పడింది. సోయా, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ దిగుమతులు తగ్గిపోవడంతో ఆయిల్ రేట్స్ కి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోవడంతో ఆయిల్ వాడకం పొదుపుగా లేకపోతే వంటగది బడ్జెట్ అదుపు తప్పడం ఖాయంగా కనిపిస్తోంది. లీటర్ పామ్ ఆయిల్ ప్యాకెట్ రిటైల్ గా 127కు చేరింది. ఇక ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 174, వేరుశనగ ఆయిల్ ప్యాకెట్ 180కి అమ్ముతున్నారు. 2 వారాల క్రితం ధరలతో పోల్చుకుంటే ప్యాకెట్ కి 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఇక 15 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా గతంలో 2450 ఉంటే ఇప్పుడు 2600కి విక్రయిస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ఆయిల్ రేట్లు అందనంత దూరానికి వెళ్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు. ప్రజెంట్ ఆల్రెడీ ఇంతకుముందు 10% పెరిగింది పోయిన వారే, ఈ వారం ఇంకో 10% పెరిగింది. ఫ్యూచర్లో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఒక ప్యాకెట్కి వచ్చేసి 30 రూపాయల దాకా పెరిగింది. ప్రజెంట్ వాళ్ళు బుక్ చేయట్లేదండి, ఆర్డర్ 1 అవర్ తీసుకుంటున్నారు. ఏదన్నా మాకు వస్తే మేము వస్తామండి, మా ఆర్డర్ అంటే ముందర బుక్ చేయట్లేదని చెప్తున్నారు. ప్రపంచంలోనే వంట నూనెల దిగుమతిలో భారత్ అగ్రగామిగా ఉంది. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయా నూనె, రష్యా, యుక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ పెద్ద మొత్తంలో భారత్కు వస్తోంది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాల నుంచి పామ్ ఆయిల్ కొంటున్నాం. అయితే సాధారణంగా అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్ కి సముద్ర మార్గం ద్వారా వంట నూనెల దిగుమతులు రావాలంటే 6 వారాలపైనే పడుతుంది. రష్యా, యుక్రెయిన్ల నుంచి నల్ల సముద్రం మీదుగా సరుకు చేరాలంటే 3 నుంచి 4 వారాల సమయం తీసుకుంటుంది. ఇక ఆసియా దేశాల నుంచి పామ్ ఆయిల్ దిగుమతులు అవుతున్నా కూడా ఇంచుమించుగా వారం టైం పడుతుంది. కానీ గల్ఫ్ దేశాలు అగ్నిగుండంలా మారడంతో ఈ వంట నూనెల దిగుమతి ఆలస్యమవుతోంది. ఇప్పుడు అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాల లక్ష్యంగా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుండడం, హోర్ముజ్ జలసంధిని కూడా మూసివేయడంతో ఆయిల్ రవాణా ఆగిపోయింది. ఫలితంగా రేట్లు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్లు లేక దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. కుకింగ్ ఆయిల్ దిగుమతులు కూడా తగ్గాయి. దీంతో రోజు రోజుకి ఆందోళన ఎక్కువవుతోంది. ముందు పరిస్థితి ఎలా ఉంటుందా అన్న భయం వెంటాడుతోంది.